నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాలియాలో పరిధిలోని నూతనంగా నిర్మించిన తులసి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం తక్కువ ఖర్చులో అందించాలని సూచించారు. అలాగే వైద్య బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. ప్రత్యేకంగా తులసి హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషించడం కాదు, ముందు సంతోషించే విధంగా ఇక్కడ అనేక మంది రోగులకు చికిత్స చేసి వాళ్ళ అభిమానాన్ని పొంది దినదిన ప్రవర్తమానమై ముందుకు సాగాలని చెప్పి నేను ఆశిస్తూ వాళ్ళకు శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. డాక్టర్ సంతోష్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేయబట్టి 4 సంవత్సరాలు చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన హాలియా పట్టణంలో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబడింది. దానికి మన ఓపెనింగ్కి మన పెద్దలు మన ప్రీతం నేత తెలంగాణ దిక్చూసి సార్ జానారెడ్డి గారు వచ్చారు. చాలా మంచిగా కార్యక్రమం అంతా బాగా జరిగింది. చాలా గైడ్ చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం సార్ కూడా కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. అవన్నీ ఫాలో అవుతాము. ఇంకోటి ఏంటంటే మంచి నాణ్యమైన వైద్యము అతి తక్కువ ఇదిలో చేద్దామని, పేషెంట్స్కి సపోర్ట్గా ఉండాలని మేము ఇది పెట్టాము. ఇంకోటి ఏంటంటే హాలియాలో నైట్ టైం కేసెస్ అందరూ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే డాక్టర్ అవైలబిలిటీ లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల తీసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ మనం ఫుల్ టైం పెట్టింది ఎందుకంటే మనము ప్రైమరీగా ఏ కేసు అయినా ఉండే సమస్యలతో వచ్చిన పాయిజన్ కేసు అయినా యాక్సిడెంట్ కేసు అయినా ఇమీడియట్గా మనము కృత్రిమ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అది ప్రైమరీగా ఫస్ట్ ఎయిడ్ అంటారు. దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయడానికి ఏంటంటే మనకి అవైలబిలిటీ ఒక 24 గంటలు అవైలబిలిటీ ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, పీడియాట్రిషియన్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ కూడా ప్రతి రెండు వారంకి ఒకసారి వస్తున్నారు. అండ్ డర్మటాలజిస్ట్ ఉన్నారు, ఫిజిషియన్ 24 hours అవైలబుల్ ఉన్నారు. ఇవన్నీ ఫెసిలిటీస్ మనము హాలియాలో మన ప్రాంతానికి చాలా మంచిది ఇది. ఎందుకంటే ప్రతి కేసు ఇప్పుడు మిర్యాలగూడకి, నల్గొండకి కానీ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఆ దారిలో ఏమవుతుందో అది అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు మనం ఇది పెట్టినందుకు చాలా మంది దీన్ని యూజ్ చేసుకొని ఫెసిలిటీస్, ఇక్కడ వెంటిలేటర్ ఫెసిలిటీ ఉంది, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అండ్ అందరు వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ మన ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అండ్ మన పోలీస్ వారు కానీ చాలా మంచిగా సహకరించారు. దీనికి నా ధన్యవాదాలు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ ఈ మంత్ ఎండింగ్ లో నల్గొండలో ఓపెన్ చేస్తున్నాం. ఇది 2వ హాస్పిటల్ అవుతుంది నల్గొండలో. ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. ప్రతి ఒక్కటి హైదరాబాద్ కానీ వేరే ప్రదేశాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నల్గొండ ఆర్ హాలియా 2 ప్రదేశాల్లో ఎక్కడికైనా రావచ్చు. మనకి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది చెండూరులో. అండ్ మనకి స్కాన్ సెంటర్ కూడా కల్పన స్కాన్ సెంటర్ అని గత 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. మన డిస్టిక్ లోనే ఒకటే స్కాన్ సెంటర్ ఉంది, కల్పన ఫీటల్ మెడిసిన్ స్కాన్ సెంటర్. మేము చాలా ఫెసిలిటీస్ అన్నది గత 4 సంవత్సరాల నుంచి ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అతి తక్కువ ఖర్చుతోనే పేషెంట్లకి నాణ్యమైన వైద్యం ఇస్తున్నాం. కాబట్టి మీరు అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోండి. అండ్ మేము ఆరోగ్యశ్రీ కానీ అండ్ ఈహెచ్ఎస్ కానీ ఇన్సూరెన్స్ కూడా అన్ని నల్గొండ హాస్పిటల్లో ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అండ్ డయాలసిస్ కూడా 24 గంటల డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాం అతి తొందరలో. సో ఇవన్నీ సౌకర్యాలు మీరు అందరూ యూజ్ చేసుకోవాలని అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.